ప్రభుత్వాన్ని ప్రజలకు మరింత చేరువ చేసే కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటామంతి పేరుతో మరో కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇందుకు కాకినాడ వేదిక కానుంది. కూటమి ప్రభుత్వానికి 2 ఏళ్లైన సందర్భంగా మంగళగిరి జనసేన ఆఫీసులో జనసేనాని పేరుతో ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా నిర్వహిస్తున్నామని, ఇప్పుడు జిల్లాలో మాటామంతి కార్యక్రమాన్ని చేపడతామంటున్న కౌడ చైర్మన్ తలటం సత్యతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. సేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ కులై చెరువు పార్క్ వద్ద ఉన్న ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో పూర్తి ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అధికారులు కూడా ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. అయితే మరికొద్దిసేపట్లో మాటామంతి కార్యక్రమంలో కూడా వారు పాల్గొన్నారు. అసలు వారు ఎప్పుడు వస్తారన్న దానిపై కూడా ప్రస్తుతం మన వద్ద కూడా చైర్మన్ తలట సత్యగారు వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, ఇప్పుడు చూస్తున్నాం అంటే మరికొద్దిసేపట్లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దాని షెడ్యూల్ ఎలా ఉంటుంది? మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ఈరోజు మొట్టమొదటిసారిగా కాకినాడ జిల్లా కేంద్రంగా కాకినాడ సిటీలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ప్రశ్నించడంతో మొదలైన జనసేన పార్టీ అనేక ధర్నాలు చేశాం, ప్రజల సమస్యల మీద అవగాహన చేసుకున్నాం, సమస్యలపైన పోరాడాం. తర్వాత అధికారంలోకి వచ్చాం కూటమి భాగస్వామ్యంగా. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాలు కూడా జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర ప్రతిరోజు కూడా గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రజలు నేరుగా పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చి ప్రతిరోజు ఒక ప్రజాప్రతినిధి కూడా అందుబాటులో ఉండేలా ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ, అదేవిధంగా ఆ సమస్య ఎక్కడి వరకు పరిష్కారం అయ్యిందా లేదా అనే అవగాహన చేసుకుని మళ్ళీ తొందరగా పరిష్కారం అయ్యే విధంగా జనసేన పార్టీ ఎప్పుడు పనిచేస్తుంది. అంటే ఇప్పుడు తూర్పు దిక్కుగా ఏవైతే పిఠాపురం నియోజకవర్గంగా ఆయన శాసనసభ్యులుగా ఉన్నారు, ఏవైతే మాటామంతి కార్యక్రమం వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు కాకినాడలో ఈ యొక్క కార్యక్రమం శ్రీకారం చుట్టబోతున్నారు. మీరు కాకినాడ వాసిగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం పెట్టడం వల్ల మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగా మీ అందరం కూడా చాలా అదృష్టం. ప్రజల్లో మేము చాలా గర్వంగా తిరగలం. ఎందుకంటే మా నాయకుడు డైరెక్ట్గా ప్రజల్లోకి వచ్చి సమస్యలు ఏంటి అని తెలుసుకుంటున్నారంటే మేము చాలా అదృష్టం. ఈ పార్టీలో పనిచేసినందుకు, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నందుకు మా అందరికి గర్వకారణం. ఎందుకంటే గతంలో మీరు చూసినట్టు అయ్యి ఉంటే ప్రజానాయకులు, ప్రతినిధులు పరదాల వెనకాల దాక్కుని వెళ్ళేవారు. కానీ మా నాయకుడు ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం మాకు సంతోషం. ఇది మాకు చాలా మైలేజ్. ప్రభుత్వానికి కూడా ఇది ఇంకో గొప్ప మెట్టుగా తీసుకుంటున్నాం. ఇప్పుడు మాటామంతి కార్యక్రమంలో భాగంగా ఈ సమస్యలు అంటే ప్రజా ఎదిగ్గా ప్రజా సమస్యలు మీద ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి దానికి అంటే ఈ మాటామంతి కార్యక్రమం అనంతరం కూడా ఏమన్నా ఈ ప్రజాప్రతినిధులతో కానీ లేకపోతే ఇక్కడ స్థానిక నేతలతో సమావేశం అయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి మాకు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రభుత్వ కార్యక్రమం అది మాటామంతి. అందులో ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొంటారు. ప్రభుత్వం తరపున జరిగే కార్యక్రమం. పార్టీ కార్యక్రమాలు ఏమున్నాయన్నది మాకు ఇంకా ఇప్పుడు దాకా అయితే ఇంకా తెలియలేదు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అది సార్ నిర్ణయం బట్టి ఆధారపడి ఉంటుంది. దాంతోపాటు కూడా ఏవైతే తుని ఘటనకు సంబంధించి పాప మిస్సింగ్ దాంట్లో కూడా అంటే కొంతవరకు అక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పారు. అటువంటి షెడ్యూల్స్ ఉన్నాయి? ప్రస్తుతానికైతే ఆ సమాచారం ఇంకా మా దగ్గర లేదు. కానీ ఆ పాప విషయంగా పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఎస్పీ గారితో మాట్లాడి గాలింపు చర్యలు మరింత వేగం చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. సార్ అది ఫాలోఅప్ చేస్తున్నారు. ప్రభుత్వం సైడ్ నుంచి ఎస్పీ గారు కూడా ప్రత్యేక బృందాలను కూడా పంపించి పాపను వెతికే కార్యక్రమ చర్యలు కూడా గాలింపు గట్టిగానే జరుగుతున్నాయి. చూసాం కదా, ఓవరాల్గా ఈ మాటామంతి కార్యక్రమం తూర్పు దిక్కుగా కాకినాడ జిల్లాలో మొట్టమొదటిసారిగా వినూత్నమైన కార్యక్రమం పెట్టడం కూడా ఇది ఒక మంచి పరిణామం. మీ కాకినాడలో పెట్టడం కూడా మాకు ఎంత ఆనందదాయకం ఉంది. ఒక ప్రజానాయకుడు అయ్యకుండి ప్రజల మధ్యలో ఇటువంటి కార్యక్రమం చేయడం ఎంతో మంచిదని చెప్పి ఎవరైతే కూడా చైర్మన్ తలట సత్య చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ.